మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనైతే 4 కప్పులు పోయి ఉన్నాయి, జాకబ్స్ పోయి ఉన్నాయి, అది పోయింది ఇది పోయింది, టైమింగ్ చేంజ్ పోయింది, ఈ బండిలో వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి అయితే భయపెట్టేస్తూ ఉన్నాడు. చేయడానికి ఉచ్చ పడిపోతున్నాయి నిజంగా. అసలు టెంపుల్ చాలా నిజంగా భయం వేస్తుంది నాకైతే. గుడ్డల్లో దడ అంటే డు నాట్ ఎవర్ టేక్ దిస్ రూట్. వెనక్కి పోలేం ముందుకు వెళ్ళలేమన్నాడు తయారైన సిచ్యువేషన్. ఎందుకు వచ్చాం రా నాయన బైక్ లో, అసలు ట్రైన్ లో వెళ్ళిపోయింటే పోయిండేది కదా అనిపించేసింది. నెల్లూరు టు గోవా ఆన్ బైక్ అయితే వెళ్ళబోతున్నాం, అది కూడా పల్సర్ 150 బైక్ మీద. వెళ్ళగా రోడ్లు అయితే మరీ దారుణంగా తయారవుతున్నాయి. కూడా బండి అయితే హ్యాండిల్ చేయలేకపోతుంది ఆ రోడ్ కండిషన్స్ ని. గూగుల్ తల్లితో మళ్ళీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ రూట్ లో కార్ లో కానీ వెళ్తే అంతే సంగతి. ఇంకా బ్రేక్ గూగుల్ తల్లిని గుడ్డిగా నమ్మితే రోడ్లు ఎలా ఉంటాయో మీకు ముందు చూపిస్తాను. ఉన్న రోడ్ కండిషన్స్ కి హుబ్లీ వెళ్ళడం అస్సలు ఇంపాసిబుల్. థ్యాంక్ గాడ్ మా టైం బాగుండి మేము ఆ రూట్ లో వెళ్ళలేదు. దారి తప్పిపోయి అడవులోకి వచ్చినట్టు, కానీ మా బాడీ అయితే సహకరించట్లేదు. రోడ్డా అసలు గొంతలు మొత్తం గొంతలు తప్ప ఏం లేవు. బుద్ధి గడ్డి తిని స్లోమో షాట్ తీస్తా అన్నా. ఎక్కడో తెలీదు. మా బండ్లు సంగనాకపోతే ఎవరండి రెస్పాన్సిబుల్? ఎట్టా ఉన్నాయి రాయలసీమ మర్యాదలు. రోడ్స్ ఎంత దారుణంగా తయారయ్యా అంటే అంత దారుణంగా తయారయ్యి. బూటీ ఎంత తాగా కళ్ళు ఎర్రగైపోయినాయి. ఏమో బండి ఎక్కడైనా హ్యాండ్ ఇస్తే సిచ్యువేషన్ ఏంటా అని. సినిమాలోకి వెళ్ళినట్టు స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా తయారయ్యాం. ఈ రోడ్ చూడ్డానికి ఎంత భయంకరంగా ఉందంటే మేమిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని మా పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడే నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. గోవా గాన్. ఇప్పుడే బండి ఫుల్ ట్యాంక్ అయితే చేయించాం. 1200 రూపీస్. ఇంకా నెల్లూరు క్రాస్ చేసి బయలుదేరడమే. నెల్లూరు టు గోవా ఆన్ బైక్ అయితే వెళ్ళబోతున్నాం, అది కూడా పల్సర్ 150 బైక్ మీద. ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ఇంత లాంగ్ ట్రావెల్ చేయబోతున్నాము. ఇంతకుముందు నెల్లూరు నుంచి పాండిచేరి వరకే వెళ్ళాము, అది అరౌండ్ ఒక 400-450 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు అరౌండ్ 750 to 800 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. మాకైతే అస్సలు ఐడియా లేదు ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో అని. కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అయితే వేసుకొని వెళ్తున్నాము. గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేస్తే నెల్లూరు టు గోవాకి బద్వేలు ప్రొద్దుటూరు ఆ రూట్ అయితే చూపిస్తుంది. మేమైతే ఇప్పుడు ఆ రూట్ లోనే స్టార్ట్ అయిపోయాం. కానీ ఆ రూట్ కొంచెం పల్లెటూరు మీద ఉంటుంది. రూట్ అంత బాగోకపోవచ్చేమో అని డౌట్ గానే ఉంది, అయినా స్టార్ట్ అయిపోయాము. ఇంకొక రూట్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తే బెంగళూరు రూట్ వెళ్ళమంటుంది, కానీ ఆ రూట్ లో 200 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది. అందుకని ప్రెసెంట్ మేమైతే ఈ రూట్ లోనే వెళ్తున్నాం. మరి ముందుకెళ్ళాక చూడాలి ఈ రూట్ ఎలా ఉంటది ఏంటి అని. చూసుకుందాం. అబ్బా ఎవరో పట్టారు. ఆల్రెడీ ఒకరు స్కిడ్ అయి కింద జారి పడిపోయినారు. లారీ అతను దిగి హెల్ప్ చేస్తున్నాడు. అది చూస్తేనే ఇంకో పర్సన్ వెళ్ళి నిదానంగానే వెళ్తున్నారు, అయినా కూడా జారి పడిపోయింది. నిజంగా ఈ వాటర్ లో వెళ్ళడం చాలా రిస్కీ అసలు. థ్యాంక్ గాడ్ మా టైం బాగుండి మేము ఆ రూట్ లో వెళ్ళలేదు. మేము అట్టే వెళ్తాం అనుకున్నాం, కానీ ఎందుకో మాకు అదే మనసు మళ్ళీ పక్క సైడ్ లో తీసుకొచ్చాడు. కొంచెం నీళ్ళల్లో వెళ్ళిన నిదానంగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఏనల్లా పోవాల్సిన అవసరం లేదు, పక్కన దారైతే ఉంటే నిదానంగా పోండి. 10 నిమిషాల్లో మన ప్రపంచం ఆగిపోదు. నిదానంగా పోతే ఇబ్బంది రాదు. ఓకేనా? కనిపిస్తున్న కొండ నరసింహకొండ, ఇదేమో జొన్నవాడ టెంపుల్. నది. ఇప్పటికి మేమైతే నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం దగ్గరకు అయితే వచ్చాము. ఇప్పటికి నెల్లూరు నుంచి 18 కిలోమీటర్స్ అయితే వచ్చాము. బుచ్చిరెడ్డిపాలెం దగ్గర అయితే ఉన్నాం. దారిలో ఎక్కడైనా మంచి టికెట్ షాప్ కనిపిస్తే ఆగి తినేసి బయలుదేరాలి.
ఇది మా రైడ్ లోని ఫస్ట్ టోల్ ప్లాజా, బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా. ఇప్పుడే క్రాస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మేమైతే 30 కిలోమీటర్స్ వచ్చాం. ఇప్పుడే సంగం అయితే క్రాస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇదంతా ఒకే కొండ అంట, మధ్యలో పగలగొట్టి రోడ్ అయితే నీట్ గా వేస్తున్నారు. ఇంతకుముందు చాలా దూరం తిరుక్కొని వెళ్లాల్సి వచ్చేది ఈ ప్లేస్ దాటాలంటే. ఆన్ ద వేలో ఒక టిఫిన్ షాప్ కనిపిస్తే ఆగాము, కొంచెం హోమ్లీ ఫుడ్ ఉంటదేమో అని. కానీ మేము వెళ్లే టైంకి వాళ్ళ దగ్గర ఒరిజినల్ చట్నీ అయిపోయిందంట. అలా ఉంది టిఫిన్. టిఫిన్ అయితే బాగుంది, పొట్టికారం తినాల్సి వచ్చింది. టిఫిన్ ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళు ఒరిజినల్ చట్నీ అయిపోయిందని కానీ డూప్లికేట్ చట్నీ కూడా ఉంటుందా ఏంటి అనుకున్నాం. కారం ఉందంట. సో మా రైడ్ లోనే ఇది సెకండ్ టోల్ ప్లాజా, డీసీపల్లి టోల్ ప్లాజా అయితే ఇప్పుడే క్రాస్ చేసాము. ఇప్పటికైతే 60 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా 700 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. ఎప్పటికి వెళ్తామో ఏమో. ఏమైంది కోపిష్టి కాంతయ్య? మా ఆయన చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంటది, మెకానిక్ కావాల్సినోడు అనవసరంగా టాటూ ఆర్టిస్ట్ అయిపోయాడా అని. ఆ బండిని కళ్ళు పెడుతూనే ఉంటాడు ఎప్పుడు ఏదో ఒకటి. మార్నింగ్ 9 కి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 9 కి కాదు కానీ స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 12 o'clock అవుతుంది. లైక్ 11:40 టైం ప్రెసెంట్. అయితే మనం ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా 650 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా ఈ రోజు అవ్వకపోతే ఇంకా నైట్ ఎక్కడైనా ఆగిపోయి రేపు వెళ్ళడమే. ముందుకు వెళ్ళగా రోడ్లు అయితే మరీ దారుణంగా తయారవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే సింగిల్ రోడ్సే ఉన్నాయి. ఇప్పుడైతే బద్వేల్ ఏరియా అయితే క్రాస్ చేస్తున్నాము. అరౌండ్ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళే రూట్ దగ్గరలో అయితే ఉన్నాము. ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి హారన్ సౌండ్స్ విని నా చెవులు పనిచేయడం మానేస్తాయేమో అనిపిస్తుంది. అంత ఇరిటేటింగ్ గా ఉన్నాయి రోడ్లు, అలానే ఉన్నాయి. గూగుల్ తల్లితో మళ్ళీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. వెనక హైవే, సింగిల్ రోడ్డు, దీనిలో లాక్కొచ్చింది. హైవే అనే ఆప్షనే చూపిలేదు అసలు. సో మేము అటు రూట్ లేదేమో ఇటు వచ్చాం. చాలా ఇరిటేటింగ్ గా ఉంది రావడానికి ఇక్కడ వరకు. రోడ్లన్నీ గుంటలుగా ఉన్నాయి. రోడ్లు మొత్తం రావడానికి సరిగ్గా దారిలే లేదు. బ్రేక్ వేస్తుంటే ఏమో సప్ప స్పీడ్ అయిపోతుంది బండి. అంతరా గుంటలు ఉన్నాయి. గూగుల్ తల్లికి జై. నాడా గూగుల్ తల్లి. ఇది వేడెక్కిపోయాం, చల్లబడదామని ఐస్ క్రీములు తింటున్నా. షార్ట్ బ్రేక్. అర్థం కావట్లే నైట్కి అసలు రీచ్ అవుతామో లేదో, మధ్యలో స్టాప్ తీసుకోవాల్సి వస్తుందో. మోస్ట్లీ స్టాప్ తీసుకోవాల్సి ఉంది మేము వెళ్ళే స్పీడ్కి. రోడ్ ఏమో ఇలా సింగిల్ రోడ్ ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళడం కష్టంగా ఉంది. 50లో వెళ్ళడానికి కూడా కష్టంగానే ఉంది చెప్పాలంటే. మరి ముందు రూట్ ఎలా ఉంటుందో చూడాలి. మా రైడ్లోనే థర్డ్ టోల్ ప్లాజా అయితే క్రాస్ చేస్తున్నాం. రోడ్లు ఏమో చెత్తగా ఉన్నాయి కానీ టోల్స్ మాత్రం కలెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్ కార్ వేసుకొని రాలేదు, బైక్లో వచ్చాం కాబట్టి సరిపోయింది. ఈ రూట్లో కార్లో కానీ వెళ్తే అంతే సంగతి. ఇంకా నన్ను ఇక్కడ వదిలేసి మా వాడు లోపలికి వెళ్ళి కూర్చోన్నాడు. నేను అసలు లోపలికి వచ్చానా లేదా, ఎక్కడున్నానని కూడా పట్టించుకోకుండా హ్యాపీగా వెళ్ళి లోపల కూర్చోన్నాడు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంతేనా? మా వాడే ఇలా ఉన్నాడా? మా బైక్ సెకండ్స్లో తీసుకున్నాం కొన్ని డేస్ బ్యాకే. సో దానికి ఇన్సూరెన్స్ లేదనమాట. ఇన్సూరెన్స్ కోసం వస్తే అది అవ్వలేదు. మేమే ట్రై చేస్తున్నాం. టైం అరౌండ్ 2 o'clock అవుతుంది. ప్రొద్దుటూరు దగ్గర ఉన్నాం. In 50 meters, at the roundabout, take the first exit. గూగుల్ తల్లిని గుడ్డిగా నమ్మితే రోడ్లు ఎలా ఉంటాయో మీకు ముందు చూపిస్తాను. గోవాకి ఎవడైనా ఇలాంటి రూట్లు వెళ్తారు? ఈ రోడ్డా అసలు గూగుల్ తల్లిని ఇట్లా నార్మల్ గా రూట్ చెక్ చేసినా కూడా మా నెల్లూరు నుంచి ఇటే రూట్ చూపిస్తుంది, లేదంటే తిరుపతి బెంగళూరు మీద వెళ్ళాలి. అటు వెళ్ళాలంటే అరౌండ్ 1000 కిలోమీటర్స్ పడిపోతుంది. ఇటు వచ్చి 750 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఐ మీన్ 750 అరౌండ్ 800. సో రోడ్ బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేద్దాం. మరీ దారుణంగా ఉంది రూట్ ఇది అసలు. ఎక్కడ కూడా అంత మారుమూల ప్రాంతంలో తీసుకొచ్చేసి ఇదే కర్మరా మొత్తం గుంటలే. లిటరల్లీ రోజు మేము ఇద్దరే ఉన్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న గోర్ నెట్టాలన్నా నాన్నగారి ఎక్స్ప్రెషన్ చూడండి. ఏంటన్నా మొత్తం చదువులో పిచ్చిగా పడుతుందా నీకు అంటాడేమో.
చూడాలి ఇంకేంటి. ఇప్పటి వరకు ఈ రూట్లో ఎందుకు వచ్చావరా నాయన అని చెప్పి విసుక్కుంటా ఉన్నాం. సో సడన్గా ఈ రూట్లో వెళ్తుంటే ఒక టెంపుల్ లాగా అనిపించి లోపలికి వచ్చాము. లిటరల్లీ చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఒక పిల్లోడు ఉంటే అడిగితే ఓన్లీ శివరాత్రికి ఓపెన్ చేస్తారంట. నంది వెనుక కూడా చాలా పెద్ద శివలింగం ఉంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఈ ప్లేస్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు. గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చాలా డిఫరెంట్ ఉంది. ఏదో దారి తప్పిపోయి అడవిలోకి వచ్చినట్టుంది. జయ హనుమాన్ జ్ఞాన కుల సాగర జయ కవి. ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఆ మీనింగ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు చూస్తుంటే. మీకు ఎవరికైనా ఈ ఐడల్ యొక్క మీనింగ్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా ఉంది కానీ మా టెంపుల్ చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా భయం వేస్తుంది నాకైతే. గుడ్డల్లో దడ 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 అన్నాడు. ఏదోలా ఉంది. ఏదో ఇయర్ లో ఒకసారి ఓపెన్ చేస్తారంట. ఇది ఓన్లీ మహాశివరాత్రికి ఓపెన్ చేస్తారు. ఓ పిల్లాడు చెప్పాడు. వెనక చూడండి పెద్ద శివలింగం. లోపల పాడుబడ్డ ప్లేస్ లాగా కానీ చాలా పెద్ద పెద్ద ఏదో మార్మికంగా ఉన్నట్టున్నాయి విగ్రహాలన్నీ. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కలశాలు నాకైతే లోపలంతా ఒక టైపు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. పాతాళ భైరవి సినిమాలోకి వెళ్ళినట్టు ఉంది. ఏదో పాతకాలం పాడు పడిపోయిన ప్లేస్, ఏదో ఒక డిఫరెంట్ ప్లేస్ లాగా ఉంది. చాలా పెద్ద ప్లేస్ ఇదంతా. చాలా పెద్ద ప్లేసు. ఇందాకే ఓ ముళ్ళు గుచ్చుకుంది. భయంకరంగా నొప్పడుతుంది. మామూలుగా లేదు. ఈ పంచముఖాలు కూడా కాదు కానీ చాలా ముఖాలు ఉన్నాయి శివలింగానికి. కుబేరుడా ఉంది కానీ ఈ ప్లేస్. ఆగనన్నావు కదా, ఇప్పుడు చెప్పు వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా డిఫరెంట్ గా ఉంది ప్లేస్ అయితే. గూస్ బంప్స్ అంతే. ఏదో పాత సినిమాల్లో చూపించినట్టుంది ఈ ప్లేస్ అంతా. రూట్కి అసలు ఎందుకు వచ్చామని చెప్పి ఇప్పుడు దాకా విసుక్కుంటా ఉన్నాము. కానీ సడన్గా ఈ ప్లేస్ చూసాక లిటరల్లీ వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది. సూపర్ అసలు. ఇప్పుడు మేమైతే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇప్పటికి మేము అరౌండ్ 185 కిలోమీటర్స్ అయితే వచ్చాము. టైం అయితే అరౌండ్ 3 o'clock అవుతుంది ఈవినింగ్. ఏదో పాడుబడ్డ ప్రాంతంలో పోతున్నట్టు నాకు తెలిసి భూమి మీద ఎవడు గోవాకి రూట్లో వెళ్ళుండడు. ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా.
నెక్స్ట్ స్టాప్ సంగటి చికెన్. హ్యాపీ సంక్రాంతి. అబ్బి ఎట్టా ఉన్నాయి రాయలసీమ మర్యాదలు? మస్తుకున్నాయమ్మి. ఇప్పుడైతే మనం పొద్దు టూర్ కాదు కదా, ప్రొద్దుటూరు దాటి ఎక్కడ ఉన్నాం, ఎక్కడున్నావో తెలీదు. ముద్దనూరులో ఉన్నాము. ఇప్పుడైతే మేము లంచ్ చేసేసి ఇక్కడికైతే తిన్నాము. టేస్ట్ అయితే బాగుంది. ఆ ముద్దనూరు దాకా రోడ్డు మరి దారుణంగా ఉన్నింది. అక్కడ నుంచి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మళ్ళీ టోల్ ప్లాజా వచ్చింది మా రైట్ లోనే. ఇది 4th టోల్ ప్లాజా. చాలా సేపటికి వచ్చింది మార్నింగ్ నుంచి అయితే ఈ టోల్ ప్లాజా. పర్లేదు, హైవే రూట్ వచ్చింది. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడాలి. ముందు కూడా సేమ్ ఇలానే ఉంటే ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు. టైం ఈవినింగ్ 4:45 అయితే అవుతుంది. ఇప్పుడే తాడిపత్రి అయితే క్రాస్ చేస్తున్నాము. బుద్ధి గడ్డి తిని స్లోమో షాట్ తీస్తా అన్న. కొన్ని ఏరియాస్లో ఇలా సైడ్కి చిన్న స్టాల్లా పెట్టుకొని అక్కడ పండించిన ఐటమ్స్ అయితే సేల్ చేస్తుంటారు. నాకు అవి తీసుకోవడం అంటే చాలా ఇష్టం. గ్రీన్ యాపిల్ కాదు, అది వాటర్ యాపిల్. ఊటీ యాపిల్. ఇప్పుడు మా రైడ్ లోని 5th టోల్ ప్లాజా అయితే క్రాస్ చేస్తున్నాము. వెనక భయంకరంగా కలం అది ఏం జరిగింది. ఇప్పుడైతే మేము కరెక్ట్ గా ఊటీలో అయితే ఉన్నాము. అది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఊటీలో అయితే ఉన్నాము. మార్నింగ్ నుంచి ఇప్పుడు 300 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇప్పుడు టైం 6 o'clock అయితే వస్తుంది. మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయ్యాం. రూట్ మరి దారుణంగా ఉంది డ్రైవ్ చేయడానికి. సో చాలా లేట్ అయిపోతుంది. చూడాలి మరి ఈరోజు హుబ్లీకైనా వెళ్ళి అక్కడ ఆగిపోదాం అనుకుంటున్నాం. ఎంత తాగావు? కళ్ళు ఎర్రగైపోయినాయి. నిద్ర వస్తుంది. అన్ని పార్ట్స్ పెయిన్ స్టార్ట్ అయ్యి. ముద్దనూరు నుంచి గూటి వరకు రోడ్స్ అయితే బాగున్నాయి. ఆ గూటి దాటిన తర్వాత రోడ్స్ ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే అంత దారుణంగా తయారయ్యాయి. గూటి టు గుంతకల్ రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. రోడ్స్ కానీ బాగుంటే ఒక 1 hourలోనే ఈజీగా ఒక 40 to 50 kilometers వెళ్ళిపోవచ్చు. కానీ రోడ్స్ ఎంత చెత్తలా ఉన్నాయంటే 10 to 20 kilometers వెళ్ళడానికి ఈజీగా 1 hour అయితే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంత చెత్తలా ఉన్నాయి రోడ్స్. బండి అయితే సర్వనాశనం అయిపోతుంది. చిన్న గతుకుల్లో కూడా ఒళ్ళంతా అద్దిరిపోతుంది. బండిని ఆల్రెడీ అన్ని సర్వీసులు చేపించుకొని బయలుదేరాం. అయినా కూడా బండి అయితే హ్యాండిల్ చేయలేకపోతుంది ఆ రోడ్ కండిషన్స్ ని. ఏంటండి ఈ రోడ్లు? ఏంటండి ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు రోడ్లు వేస్తామని? ఏం వేస్తున్నారండి మీరు రోడ్లు? మా బండ్లు సంగనాకపోతే ఎవరండి రెస్పాన్సిబుల్? ఈ రోడ్లో ట్రావెల్ చేసిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే డూ నాట్ ఎవర్ టేక్ దిస్ రూట్. రోడ్స్ చాలా చెత్తగా ఉన్నాయి. మీ వెహికల్ సర్వనాశనం అయిపోతుంది. దాంతోపాటు మీ బాడీస్ కూడా. మా సిచ్యువేషన్ కూడా అలానే తయారైంది. ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మాకైతే ఎందుకు వచ్చాంరా నాయన బైక్లో, అసలు ట్రైన్లో వెళ్ళిపోయింటే పోయిండేది కదా అనిపించేసింది. మీరు వెళ్ళే ప్లేస్ నుంచి ఒక 100-200 kilometers ఎక్స్ట్రా పడినా పర్లేదు. బెంగళూరు తిరుపతి రూటే చూస్ చేసుకోండి. ఆ రోడ్స్ చాలా వరకు బాగుంటాయి. మరి ఇంత చెత్తలా అయితే ఉండవు. ఇంకా ముందు రోడ్స్ ఎలా ఉంటాయని చాలా భయం వేస్తుంది. చీకటి పడిపోతుంది ఒక పక్కేమో. మేము బైక్ని సర్వీస్ చేసినప్పుడు మెకానిక్కి చెప్పామన్నమాట, ముందు 2 extra లైట్స్ అయితే బిగించమని. కానీ అతనేమో అవసరం లేదు, చలికాలం కదా ఫాగ్ పడుతుంది, వద్దు అని అయితే చెప్పాడు. కానీ ఇక్కడ గుంతకల్ దగ్గరకు వచ్చేసరికి చీకటి పడిపోతుంది కదా, అస్సలు బండి లైటింగ్ అయితే మాకు సరిపోవట్లేదు. ముందర ఏముందో, ఎంత చిన్న స్పీడ్ బ్రేకర్ ఉన్నా కూడా అస్సలు కనిపించట్లేదు. ఇంకా దాంతో ఎక్స్ట్రా లైట్స్ అయితే ఫిక్స్ చేద్దాం అని చెప్పేసి అయితే మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాం. ఈజీగా అరౌండ్ 1 hour అయితే మా టైం మొత్తం ఇక్కడే వేస్ట్ అయిపోయింది. నాకైతే ఒక పక్క కోపం వస్తుంది. ఏంట్రా నాయనా
ఇదంతా అని చెప్పేసి. దట్టు మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనైతే 4 కప్పులు పోయి ఉన్నాయి, జాకబ్స్ పోయి ఉన్నాయి, అది పోయింది ఇది పోయింది, టైమింగ్ చేంజ్ పోయింది, ఈ బండిలో వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి అయితే భయపెట్టేస్తూ ఉన్నాడు. కానీ మేమేమో అటు ఇటు కాకుండా మధ్యలో అయితే వచ్చి ఆగిపోయి ఉన్నాము. వెనక్కి పోలేం, ముందుకు వెళ్ళలేమన్నాడు తయారైన సిచ్యువేషన్. 7 to 8 వరకు గుంతకల్లోనే అయితే ఆగి బండికి అయితే లైట్స్ ఫిట్ చేయించాం. దాంతోపాటు కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా చేయించి ఇంకా స్టార్ట్ అయిపోయాం. పద ఏదైతే అదైంది చూసుకుందాము అని చెప్పేసి. కానీ లోపల ఒక పక్క భయంగానే ఉంది, ఏమవుతుందో ఏమో, బండి ఎక్కడైనా హ్యాండ్ ఇస్తే సిచ్యువేషన్ ఏంటా అని. ఎందుకంటే రోడ్లు అంత చెత్తగా ఉన్నాయి, దాంతోపాటు లారీల వాళ్ళు కూడా ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. హైవే కాదు కదా, కనీసం డబల్ రోడ్ కూడా కాదు కదా, సింగిల్ రోడ్ మీద వెళ్లాల్సి వస్తుంది. చాలా డిస్టెన్స్ వరకు రోడ్ అయితే ఇలానే ఉంది. మేమేమో ఈ రోజే గోవాకి వెళ్ళిపోతామేమో అనుకున్నాం. గోవా కాదు కదా, కనీసం హుబ్లీకి కూడా వెళ్ళలేమేమో అనిపిస్తుంది. ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి ఇంకా హుబ్లీకి వెళ్ళడానికి ఇంచుమించు 250 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. ఉన్న రోడ్ కండిషన్స్ కి హుబ్లీ వెళ్ళడం అస్సలు ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్ గా ఇప్పుడే మేమైతే ఆంధ్ర బోర్డర్ ని క్రాస్ చేసి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయ్యాము. అప్పుడే కన్నడ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ హుబ్లీకి వెళ్ళడం కష్టం అని అర్థమైపోయింది కాబట్టి మేమైతే హంపీలో ఆగిపోదాం అనుకున్నాము. మేమున్న ప్లేస్ నుంచి దగ్గరలోనే ఉంది హంపీ, అంటే హోస్పేట నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 13 కిలోమీటర్స్ అయితే. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత మేము ఇలా అయితే ఇంత లాంగ్ బైక్ ట్రిప్ కి వెళ్తున్నాం. అందుకని మా బాడీ అయితే సహకరించట్లేదు. సో దట్ మేమైతే హంపీలో ఆగిపోదాం, రేపంతా మళ్ళీ ట్రావెల్ చేయడం ఎందుకు అని చెప్పేసి రేపు ఒక రోజు రెస్ట్ తీసుకొని హంపీలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసుకొని ఆ నెక్స్ట్ డే అయితే గోవాకి వెళ్దాం అని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా చెప్పాలంటే మా ఈ ట్రిప్ మొత్తం ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. మంత్ ఎండింగ్ కి ఉడిపి వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నాం, కానీ ఎందుకో సడన్ గా మేమైతే గోవాకి ప్లాన్ చేసుకున్నాం. దానికి ఒక రీజన్ ఏంటంటే మాది టాటూ స్టూడియో, టాటూ సంబంధించిన ఒక కన్వెన్షన్ అయితే గోవాలో జరుగుతుంది. నార్మల్ గా అయితే ఆ కన్వెన్షన్ ఫెస్టివల్ టైంలో జరగాలి, కానీ ఎందుకో వాళ్ళు దాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ఆ డేట్స్ కి మాకు సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఈ ఇయర్ లోనే జ్యోతిర్లింగాలన్నీ, అంటే 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి ఇంటి నుంచి కదిలి 12 జ్యోతిర్లింగాలు చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి రావాలని ఒక ప్లాన్ ఉంది. కానీ దానికి మేము బైక్ లో వెళ్ళాలా, కార్ లో వెళ్ళాలా, బ్యాక్ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాలా నా ఒక చిన్న డౌట్ అయితే ఉంది. దానికోసం మేము ఈ ట్రిప్ ని ఒక ఎక్స్పెరిమెంటల్ రైడ్ లాగా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో అదనమాట మా గోవా ట్రిప్ వెనుకున్న అసలు రహస్యం. అండ్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కర్ణాటక పవర్ ప్లాంట్. ఆఫ్టర్నూన్ రాయలసీమ పవర్ ప్లాంట్ క్రాస్ చేసాం, ఇప్పుడేమో కర్ణాటక పవర్ ప్లాంట్ ని క్రాస్ చేస్తున్నాము. ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి ఇంకా హోస్పేటకి 70 కిలోమీటర్స్ అయితే ఉంది. కాకపోతే కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి రోడ్స్ చాలా వరకు బెటర్గా ఉన్నాయి ఆంధ్రాతో పోల్చుకుంటే. అనకూడదు కానీ అలానే ఉన్నాయి. రోడ్ కండిషన్ బాగుండడంతో కొంచెం ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నాము. అండ్ ఎలాగో టైం బాగుండి దేవుడి దయ వల్ల మా బండి అయితే మాకు ఎక్కడ హ్యాండ్ ఇవ్వలేదు, చాలా బాగా వర్క్ చేసింది. స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా తయారయ్యా. హంపీకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. కళ్ళు ఎర్రకైతే ఎదురు వస్తుంది భయంకరంగా. కళ్ళు చింతలు ఎక్కువగా తయారైంది, తినడం కోసం అనాలి. టైం 10:15 అవుతుంది. ఇంకా తినేసి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాకు హోస్పేట నుంచి హంపీకి వెళ్ళే రూట్ అయితే కనిపించింది. ఇంకా రూట్లో లోపలికి వెళ్తున్నాం. ఇది ఇంచుమించు 13 కిలోమీటర్స్. ఇప్పుడే వెల్కమ్ టు విజయనగర అని అయితే బోర్డు కూడా కనిపించింది. ఈ రోడ్ చూడడానికి ఎంత భయంకరంగా ఉందంటే మేమిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరు. మా బండి లైట్ ఒక్కటే ఉంది. చాలా రేర్గా అరాకొర వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి పడిపోతున్నాయి నిజంగా అసలు. ఇంకా హంపీ మెయిన్ సిటీలోకి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అనగా మాకైతే ఇలా హోటల్ కనిపించింది. సో అక్కడైతే ఆగాము రూమ్ తీసుకుందామని. 30 అవుతుంది. ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ చేసా. చెట్టు ఇక్కడ నుంచి హంపీ ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే మెయిన్ టెంపుల్స్ అవన్నీ. ఆన్ ద వేలోనే ఇక్కడ కనిపించింది. రేపు మార్నింగ్ 10 or 11 వరకు 900 అయితే చెప్పారు. ఓకే, 12కి మాట్లాడాడంట. 1400 చెప్పి ఫైనల్ 900కి వచ్చారు. అంటే మరి 24 hours కాదు కదా, మేబీ అందుకనేమో. రూమ్ అయితే చాలా బాగుంది. ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. గీజర్ ఇచ్చారు, మెడిసిన్ అండ్ షవర్ కూడా ఉంది మనకి.
అదేదో పాత సాంగ్ ఉంటుంది కదా, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని. మా పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము ఈ రోజే గోవాకి వెళ్ళిపోదాం అనే ప్లాన్తో స్టార్ట్ అయ్యాం. అది కుదరకపోతే కనీసం హూబ్లీకైనా వెళ్దాం అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా హంపీలో అయితే ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి ఇంకా 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది మేము ట్రావెల్ చేయాల్సింది. అసలు పడుకొని లేస్తామో లేదో అన్నట్లుంది సిచ్యువేషన్ అయితే. బీభత్సంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇంకా రేపు మార్నింగ్ చూసుకోవడమే ఏం జరిగితే అది. సో మొత్తానికి అదనమాట మా డే 1 ఆఫ్ నెల్లూరు టు గోవా సిరీస్ అయితే. ఇంకా స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. చాలా చాలా అడ్వెంచర్స్ అయితే చేసాము. మా వింత విచిత్రపు అడ్వెంచర్స్ అన్ని చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. గుడ్ నైట్.